సెల్ఫ్ భార్గవి మేడం. మేము ఉండేది చెన్నైలో మేడం. నాకు హుహు. యాక్చువల్‌గా పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది. చాలా హుహు. డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యాను మేడం. కన్సల్ట్ అయితే అందరూ వెయిట్ లాసే చెప్తున్నారు. మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏం లేదండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలని చెప్తున్నారు. నాకు ఆ లావు హుహు. వల్ల పీసీఓడి ప్రాబ్లమ్ వచ్చింది. ఇంకా జాయిన్ అవుదామని కిరణ్మయి మ్యామ్‌ని కాంటాక్ట్ అయ్యాను. మ్యామ్ చాలా బాగా చెప్తారు మేడం. ఓన్లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంకా అదే సజెస్ట్ చేస్తారేమో అని కొంచెం టెన్షన్ అయ్యాను. కానీ అదేం లేదు. కిరణ్ మ్యామ్ చెప్పారు. అంతా తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వాలి. ఎవ్రీ టైం మనం ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు మేడం. అప్పుడు నా వెయిట్ 88.5 మేడం. కరెంట్లీ 82.3. డైట్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవాలేమో, మన ఫుడ్ అంతా ప్రిఫర్ చేయమేమో అని భయం అయింది మేడం నాకు. కానీ హుహు. అట్లా ఏం లేదు. మనం తింటూనే తగ్గాలి అనేది ఈ ఫిట్ ఐక్యూ వాళ్ళ ఇదని బాగా చెప్పారు మేడం. ప్రసన్న మ్యామ్ తన మోటివేషన్ స్పీచ్ కానీ, యోగా చెప్పే విధానం చాలా బాగుంటది మేడం. ప్రసన్న మ్యామ్ కూడా బాగుంది మేడం. అంతా బాగుంది అసలు. హుహు. కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నాకు ఎనర్జీ లెవెల్స్ ఏం డ్రాప్ అవ్వలేదు మేడం. రైస్ తింటూనే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పిన తర్వాత నేను అదే కంటిన్యూ చేశాను మేడం. చాలా మంచి రిజల్ట్ చూశాను మేడం. మన మాటల్లో ఇంకా చెప్పలేం మేడం. ఇంకా మనల్ని చూస్తేనే వాళ్ళకి తెలిసిపోతాం మేడం. ఇప్పుడు నన్ను చాలా మంది కూడా అడిగారు, మీరు చాలా వెయిట్, అందరికి ఇదే సజెస్ట్ చేశాను మేడం. నేను ఫిటాకీలో జాయిన్ అయ్యాను. కిరణ్ మ్యామ్ నన్ను బాగా గైడ్ చేస్తున్నారు. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి 100% ట్రస్టెడ్ పేజ్ మేడం మీది. నో డౌట్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. యాహ్! భార్గవి గారు సో, బిఫోర్ అంటే ఈ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం మీ గురించి చెప్తారా? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఏం చేస్తూ ఉంటారు? యాహ్! మ్యామ్. మై సెల్ఫ్ భార్గవి మేడం. మేము ఉండేది చెన్నైలో మేడం. ఓకే. ఫర్ హస్బెండ్ జాబ్ పర్పస్. ఓకే. అంటే ప్రాపర్ తెలంగాణ ప్రాపర్ మాది కాకపోతే విజయవాడ మేడం. ఓకే. ఓకే. గాట్ ఇట్. సో, జాబ్ పర్పస్‌కి చెన్నై మూవ్ అయ్యారు. యెస్ మ్యామ్. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది మూవ్ అయ్యి? 7 ఇయర్స్ మేడం. 7 ఇయర్స్. ఓకే. ఫ్రమ్ 7 ఇయర్స్ యూ హావ్ బీన్ ఇన్ చెన్నై. సో, చెన్నై అట్మాస్ఫియర్, ఫుడ్ అదంతా హాబిచ్యుయేట్ అయిపోయినట్టుంది మీకు. చెన్నై అట్మాస్ఫియర్ ఇస్ సో హాట్. ఓకే. ఆల్‌రైట్. సో, భార్గవి గారు ఫిట్ ఐక్యూ గురించి మీరు ఫస్ట్ ఎక్కడ తెలుసుకున్నారు? అదే ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తా ఉంటే చాలా మంది వీడియోస్ చూసాను మేడం. ఫిట్ ఐక్యూ ఓకే. గురించి అంతా చూసాను. నాకు హుహు. యాక్చువల్‌గా పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది. చాలా హుహు. డాక్టర్స్‌ని కన్సల్ట్ అయ్యాను మేడం. కన్సల్ట్ అయితే అందరూ వెయిట్ లాసే చెప్తున్నారు. మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏం లేదండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలని చెప్తున్నారు. నాకు ట్విన్స్ మేడం. ఫస్ట్ పాప, సెకండ్ ట్విన్స్ పుట్టారు. తర్వాత నేను చాలా లావైపోయాను. ఆ లావు హుహు. వల్ల పీసీఓడి ప్రాబ్లమ్ వచ్చింది. ఇట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఇది చూసాను మేడం. ఇది హుహు. చూసిన తర్వాత ఇంకా జాయిన్ అవుదామని కిరణ్మయి మ్యామ్‌ని కాంటాక్ట్ అయ్యాను. ఓకే. అప్లికేషన్ ఫార్మ్ అంతా ఫిలప్ చేసి హుహు. కిరణ్మయి మ్యామ్‌ని కాంటాక్ట్ అయ్యాను. మ్యామ్ చాలా బాగా చెప్తారు మేడం. ఆల్‌రైట్. ఎవ్రీ టైమ్ మనం ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు మేడం. ఓకే. గ్రేట్. గ్రేట్. సో, ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత యూ గాట్ ఎన్‌రోల్డ్ విత్ అస్. సో, అప్పుడు మీ వెయిట్ ఎంత ఉండే? అప్పుడు నా వెయిట్ 88.5 మేడం. ఓకే. అండ్ కరెంట్‌లీ? కరెంట్‌లీ 82.3. ఓకే. ఆల్‌మోస్ట్ మంచి డ్రాప్ ఆల్‌మోస్ట్ వచ్చింది. 6 కేజెస్ యాహ్! లాస్ చాలా అయ్యాను. మంచి డ్రాప్ వచ్చింది. ఎన్ని మంత్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు కిరణ్మయి గారితో? 1 మంత్ మ్యామ్. జస్ట్ 1 మంత్. 1 మంత్ 10 డేస్ అంతే మేడం. ఓకే. 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 థాట్స్ ఎ రియల్లీ గ్రేట్ ప్రోగ్రెస్ భార్గవి గారు. సో, ఎట్లా థాంక్ యూ. అనిపించింది? అంటే స్టార్టింగ్ నుంచి డైట్ చేయడం గానివ్వండి, ఆర్ వర్కౌట్ చేయడం గానీ, సో, వర్కౌట్ ఏది యోగా చేస్తున్నారా? లేదంటే రికార్డెడ్ సెషన్స్ యోగానే చేస్తున్నారా? మేడం. ప్రసన్న మ్యామ్. ఓకే. షీ ఈస్ ఆల్సో వెరీ గ్రేట్. క్యూట్ మేడం. ప్రసన్న మ్యామ్. తన మోటివేషన్ స్పీచ్ కానీ, తన యోగా చెప్పే విధానం చాలా బావుంటది మేడం. ప్రసన్న మ్యామ్ గూడా. సో, డైట్ పార్ట్ ఎట్లా అనిపించింది మీకు? డైట్ ఫస్ట్‌లో ఇంకా డైట్ అంటే ఓన్లీ ఫ్రూట్సే తీసుకోవాలేమో, మన ఫుడ్ అంతా ప్రిఫర్ చెయ్యమేమో అని భయమయింది మేడం నాకు. కానీ హుహు. అట్లా ఏం లేదు. మనం తింటూనే తగ్గాలి అనేది ఈ ఫిట్ ఐక్యూ వాళ్ళ ఇదని చెప్పారు మేడం. అట్లానే యాహ్! నాకిప్పుడు ఆ ఫుడ్డే మనకి సరిపోతుంది మేడం మన బాడీకి. అది. కరెక్ట్. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది డైటింగ్ అంటే స్టార్వింగ్, తినకపోవడము అని అనుకుంటారు. తిండి మానేయాలి అనుకుంటారు డైటింగ్ అంటే. బట్ ఇట్ ఈస్ టోటల్లీ నాట్ ట్రూ. ఫస్ట్‌లో నా ఫీలింగ్ గూడా అదే మేడం. ఓన్లీ వెజిటబుల్స్, ఫ్రూట్స్
ఇంకా అదే సజెస్ట్ చేస్తారేమో అని కొంచెం టెన్షన్ అయ్యాను. కానీ అదేం లేదు. కిరణ్ మ్యామ్ చెప్పారు, అంతా తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వాలి. బాగుంది మేడం, అంతా బాగుంది అసలు. గ్రేట్. గ్రేట్. సో, కిరణ్మయ్ గారు కెన్ యూ లెట్ మీ నో యువర్ ఒపీనియన్ అంటే హౌ వాస్ భార్గవి విత్ యూ? అంటే తన జర్నీ ఎట్లా అనిపించింది మీకు? యా సో స్టార్టింగ్ ఎలా ఉండే అంటే షీ వాజ్ వెరీ లో ఆన్ కాన్ఫిడెన్స్ అనమాట. అవుతుందా కిరణ్ అసలు మ్యామ్ క్యూట్ గా ఉన్నారు. అసలు అవుతుందా అని క్వశ్చన్ మార్క్ లో ఉండే. బట్ లేదు, విల్ స్టార్ట్, అట్లీస్ట్ మనం స్టార్ట్ చేద్దాము భార్గవి అని. అండ్ కన్సిస్టెన్సీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అంటే నేను స్టెప్ ఛాలెంజ్ ఇచ్చిన ఆ రోజు ఆ స్టెప్ ఛాలెంజ్ కంప్లీట్ చేయడం, ఎవ్రీ డే నాకు స్క్రీన్ షాట్స్ పంపడం, ఫుడ్ కరెక్ట్ గా ఫాలో అవ్వడం. అండ్ ఏదైనా ఉన్నా కూడా క్లియర్ గా చెప్తారు, లైక్ ఈ రోజు నేను బయటకు వెళ్తున్నాను, బయట ఫుడ్ తీసుకున్నాను అని ఇవన్నీ క్లియర్ గా చెప్పేవారు. సో అట్లా, సో సో దట్ ఐ కెన్ గైడ్ హర్ బెటర్. యా సో ఆ ట్రాన్స్పరెన్సీ ఉండే మీ ఇద్దరికి. ఐ కెన్ సీ దట్ ఈస్ ద రీజన్ వై మీకు అంత మంచి రిజల్ట్ వచ్చింది. లైక్ ఎప్పుడన్నా ఒక క్లయింట్ కి అండ్ హెల్త్ కోచ్ కి ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఆమెతో షేర్ చేసుకోగలిగితే షీ కెన్ గైడ్ యూ బెటర్ యాక్చువల్లీ. సో హౌ అబౌట్ ద వెయిట్ డ్రాప్ కిరణ్మయ్? సో భార్గవి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తేనైతే షీ హెస్ డ్రాప్డ్ వెయిట్ అరౌండ్ లైక్ 6 kgs ఇన్ ఆల్మోస్ట్ 1 month 10 days, right? ఎస్ మేడం. How was it for you? అంటే లైక్ డైట్ ఇవ్వడానికి అండ్ తను ఫాలో అవ్వడానికి, ఐ మీన్ నీకేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చిందా? ఛాలెంజెస్ ఏం లేకుండే, ప్రాపర్ గా ఫాలో అయ్యారు. నేను ఇచ్చిన క్యాలరీస్ కరెక్ట్ గా తీసుకున్నారు అంతే. అండ్ ఓకే. వర్కౌట్ నుండి ఎక్కువ పుష్ చేశాను. అంటే యోగా సెషన్ జాయిన్ అవ్వడం, అట్ ద సేమ్ టైం వాకింగ్ చేయడం, ఇవి రెండు ఇంక్లూడ్ చేసాము. వీక్లీ అట్లీస్ట్ 4 days 5 days కంప్లీట్లీ వాకింగ్ చేసేవాళ్ళు. మార్నింగ్ యోగా, ఈవినింగ్ వాకింగ్. సో ఇవి రెండు Evening కాంబినేషన్ లో వెళ్ళాయి. అందుకే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. యా ఎగ్జాక్ట్లీ. సో భార్గవి గారు, డూయింగ్ యోగా అండ్ వాకింగ్ అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీని మీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవడము అంటే మీకు ఎట్లా అనిపించింది? లైక్ ఎనర్జీ లెవెల్స్ అన్న కానివ్వండి, లేదంటే లేజినెస్ తగ్గడం కానివ్వండి. లెవెల్స్ అయితే నాకేం డ్రాప్ అవ్వలేదు మేడం. మార్నింగ్ యోగా, ఈవినింగ్ వాకింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నాకు ఎనర్జీ లెవెల్స్ ఏం డ్రాప్ అవ్వలేదు మేడం. ఫుడ్ కూడా మ్యామ్ చెప్పిన విధంగానే ఆ క్యాలరీస్ అవన్నీ టైం టు టైం తీసుకొని చేస్తున్నాను కాబట్టి నాకేమీ ఎక్కడ డ్రాప్ అయినట్లు ఏమి అనిపించలేదు మేడం. వాటర్ కూడా 3 to 4 liters తీసుకుంటాను. దానివల్ల నాకేమి డల్నెస్ కానీ అసలు ఏం లేదు మేడం. సో కొంచెం యోగా స్టార్టింగ్ లో కొంచెం బాడీ పెయిన్స్, అది రొటీన్ మేడం, ఎవరికైనా అది రొటీన్. వెరీ కామన్. ఇప్పుడు అంతా నార్మల్ మేడం. ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేది నాకు అసలు ఎక్కడ డ్రాప్ అవ్వలేదు మేడం. So నా generally- ప్రాబ్లం ఏంటంటే పీసీఓడి నాకు కంట్రోల్ అవ్వాలి మేడం. ఒకటి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పీరియడ్ సైకిల్స్? ఇంకా నాకు స్టిల్ అంటే అదే కంటిన్యూ అవుతుంది మేడం. జస్ట్ నేను జాయిన్ అయ్యి 1 month కదా మేడం అవుతుంది. మ్యామ్ ప్రసన్న మ్యామ్ ఏం చెప్పారంటే ఒక 2-3 months చెయ్యాలి యోగా కంటిన్యూగా మనం చేస్తుంటే. మేడం దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా మాతో చేపిస్తున్నారు మేడం. పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి ఆ ఎక్సర్సైజెస్ కూడా మ్యామ్ డైలీ ఇదిలో ఒక 10 to 15 minutes అది సజెస్ట్ చేస్తారు మేడం. యా డెఫినెట్లీ. సి పీసీఓఎస్ ఏంటి అని అంటే అది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. సో మనము మన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుంటే అది త్రూ డయట్ ఇంకా ఫిజికల్ యాక్టివిటీ, అండ్ ఫిజికల్ యాక్టివిటీలో మెయిన్లీ యోగా ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రం వీ కెన్ డెఫినెట్లీ రివర్స్ ఇట్. జస్ట్ ఏంటి అంటే మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, కొంచెం టైం ఇవ్వాలి, డెఫినెట్గా రిజల్ట్స్ చూస్తారు. యా సో యా అండ్ కమింగ్ టు అంటే లైక్ డయట్ పార్ట్ మీరు అన్నారు కదా, లైక్ ఇనీషియల్లో అంటే మీరు ఏదో సాలడ్స్ తినేయాలి, ఓన్లీ ఫ్రూట్స్ తినేయాలి అని టెన్షన్ పడ్డాను అని. సో డైట్ చార్ట్ ఇచ్చాక మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? లైక్ చూసాక ఓకే. హ్యాపీ మేడం. డైట్ చార్ట్ ఇచ్చేది మ్యామ్. అసలు ఫుడ్ రైస్ ఇంక్లూడ్ చేశారంటే నేను యాక్చువల్ గా నా వెయిట్ కి రైస్ ఇంక్లూడ్ చేస్తారు అనుకోలేదు మేడం. ఓన్లీ సలాడ్స్, వెజిటబుల్స్, ఇట్లా జ్యూసెస్ ఏదైనా వితౌట్ షుగర్ అట్లా జ్యూసెస్ ప్రిఫర్ చేస్తారా అని అనుకున్నాను. కానీ మ్యామ్ రైస్ తింటూనే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పిన తర్వాత నేను అదే కంటిన్యూ చేశాను మేడం. చాలా మంచి రిజల్ట్ చూశాను మేడం. యా దట్స్ ఫస్ట్ 1 week లో అయితే వెంటనే బాడీలో వాటర్ ఉండడం వల్ల 2 kgs లాస్ అయ్యాను మేడం ఫస్ట్ 1 week లోనే తింటూనే. ఇనీషియల్ స్టార్టింగ్ వీక్ లో వాటర్ వెయిట్ ఏదైతే ఉంటుందో బాడీలో అది రెడ్యూస్ అవుతుంది. సో అందుకే మీకు మంచి 2 kgs డ్రాప్ వచ్చింది.
యాహ్! సో అండ్ కమింగ్ టు అంటే లైక్ డయట్ పార్ట్ అయితే మీరు చెప్పారు కి స్టార్టింగ్‌లో ఉన్నంత కాకుండా రైస్ ఇంక్లూడ్ చేసుకుంటూ మంచిగా బ్యాలెన్స్ పోర్షన్స్ తీసుకున్నట్టున్నారు మీరు. సో ఈవెన్ యోగా సెషన్స్ గూడా లైక్ ప్రసన్న గారితోని ఇట్ వాస్ వెరీ ఎంథూసియాస్టిక్ అండ్ మోటివేటింగ్‌గా ఉండే అని చెప్తున్నారు. రైట్? యాహ్! సో థాట్స్ రియలీ గ్రేట్. ఇంకా ఐ మీన్ లైక్ ఇఫ్ సమ్‌వన్ కమ్స్ టు యూ అంటే ఎవరన్నా వచ్చి ఫిట్ ఐక్యూతో జర్నీ ఎట్లా ఉంది అంటే ఎలా చెప్తారు? తో బాండింగ్ అంటే ఇంకా అది ఎట్లా మేడం, ఇంకా మన మాటల్లో ఇంకా చెప్పలేం మేడం. ఇంకా మనల్ని చూస్తేనే వాళ్ళకి తెలిసిపోతాం మ్యామ్. ఇప్పుడు నన్ను చాలా మంది కూడా అడిగారు, మీరు చాలా వెయిట్, అందరికి ఇదే సజెస్ట్ చేశాను మేడం. నేను ఫిటాక్యూలో జాయిన్ అయ్యాను, కిరణ్ మ్యామ్ నన్ను బాగా గైడ్ చేస్తున్నారు అని నేను ఇంక అందరికి ఇదే చెప్పాను మేడం. మీరు జాయిన్ అవ్వాలంటే మ్యామ్ నెంబర్ కూడా 2-3 పర్సన్స్ కి ఇచ్చాను, మీరు కాంటాక్ట్ ఓకే. అవ్వాలంటే మ్యామ్ కాంటాక్ట్ అవ్వండి. యోగా సెషన్స్ కానీ ఇంకా మీకు ఏదైనా రొటీన్స్ మొత్తం ఇంకా వాళ్ళే చూసుకుంటారు అని కూడా చెప్పాను మేడం. ఓకే. థాట్స్ రియలీ గ్రేట్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ భార్గవి గారు. థ్యాంక్ యూ ఫర్ మేడం. షేరింగ్ రివ్యూ. యాహ్! సో ఇంకా మీ దగ్గర ఆల్మోస్ట్ 2 మంత్స్ టైమ్ ఉంది. రైట్? ఇంకా మాతో జర్నీ. సో ఐ హోప్ మీరింకా ఇట్లాగే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ డయట్ అండ్ యోగా సెషన్స్ ప్రసన్న గారితోని అట్లాగే అటెండ్ చేస్తూ మీ వెయిట్ లాస్ గోల్స్ రీచ్ అవుతూ అండ్ ఆల్సో అది కాకుండా మెయిన్‌లీ మీ పీసీఓడీని రివర్స్ చేయాలి అన్న మీ గోల్‌ని డెఫినిట్‌గా అచీవ్ అవుతారు. యాస్ నేను ముందు కూడా అదే చెప్పాను కదా! కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. సో డెఫినిట్‌గా మనం దాని మీద వర్క్ చేద్దాము. అండ్ కిరణ్ గారు లైక్ డూ యూ హావ్ ఎనీథింగ్ ఎల్స్ టు షేర్ విత్ కిరణ్ భాయ్? లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా నెక్స్ట్ 2 మంత్స్ ఉంది. సో ఈ 2 మంత్స్ లో విల్ సీ ద బెస్ట్ రిజల్ట్. మీ పీసీఓఎస్ రివర్స్ అవ్వాలి అండ్ యా మళ్ళీ మీరు టెస్ట్ మనీ ఇవ్వాలి నాకు. Yeah, so it was really great connecting with you, భార్గవి గారు. సో థ్యాంక్ యూ ఈస్ మేడం. దేర్ ఎనీథింగ్ ఎల్స్ అంటే మీరు ఇంకేమన్నా షేర్ చేయాలి అనుకుంటున్నారా? ఎనీ పాయింట్స్, ఎనీ వ్యూస్? ఏం లేదు మేడం, అంతా పాజిటివే మ్యామ్, ఏం లేదు. ఓకే. గ్రేట్. గ్రేట్. కిరణ్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ యువర్ ఎండ్? సో భార్గవి, చాలా మంది ఇప్పుడు హెసిటేట్ అవుతూ ఉంటారు మోస్ట్లీ ఫిటైకి లో జాయిన్ అవ్వడానికి. అంటే జెన్యూన్ ఉంటుందా, సప్లిమెంట్స్ ఇస్తారు ఎస్ అని మేడం. చాలా డౌట్స్ తో ఉంటారు. సో వాళ్ళకి మీరేం అంటే మీ ఎక్స్పీరియన్స్. యాక్చువల్ గా నేను ఫస్ట్ లో అంతే ఫీల్ అయ్యాను మేడం. ఫస్ట్ మనం అమౌంట్ పే చేసిన తర్వాత మనకి కాంటాక్ట్ అవుతారో లేదో అనే ఒక ఫీలింగ్ తో ఫస్ట్ లో నేను అంతకు ముందు మీతో కాంటాక్ట్ అయ్యాను, గుర్తుందా మ్యామ్, డిసెంబర్ లో. అవును. ఆ టైంలో నాకు అలాంటి ఫీలింగే అనిపించింది మేడం ఫస్ట్. కానీ తర్వాత అదంతా ట్రస్ట్ ఫేక్. అనిపించలేదు అప్పుడు మీకు? జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి 100% ట్రస్టెడ్ పేజ్ మేడం మీది. మీరు నో డౌట్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, దానిలో డౌటే లేదు. చాలా ఫేక్ పేజెస్ ఉంటాయి, అది కరెక్ట్ మేడం, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ పేజ్ మేడం ఇది ఫిట్ ఐక్యూ అనేది. రిజల్ట్స్ కూడా అంతే ఉన్నాయి, వెయిట్ లాస్ రిజల్ట్స్ కూడా. ఏ ప్రాబ్లం తో మనము జాయిన్ అయినా ఆ ప్రాబ్లం కి క్లియర్ చేసుకొని వెళ్తామనే నమ్మకం మాత్రం నాకు వచ్చింది. కంటిన్యూ చేస్తాను మేడం, మినిమం 1 year. నాకు నా ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు కిరణ్ మ్యామ్ తోటే ఉంటాను నేను. డెఫినెట్లీ అండి. విల్ టేక్ దిస్. ఇంకా చాలా బాగా మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఓకే. యాహ్! విల్ స్టిక్ టు దిస్ జర్నీ. అంటే మీ గోల్స్ అచీవ్ అయ్యేంత వరకు వదలకండిలే కిరణ్ భాయ్ గారిని. వదలను, ప్రసన్న మేడం కూడా వదలను. నైస్. యాహ్! గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. యాహ్! ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ యాహ్! థాంక్ యూ భార్గవి సో ఫర్ మచ్. టెస్టిమనీ. థ్యాంక్ యూ మేడం.